ప్లీజ్ అందరూ క్లాస్ అండి గట్టిగా. Thank you for giving this event, sir. We're really honored by your presence, and please, sir, take your seat. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాగేంద్ర అంకుల్ గారికి, కాలనీ ప్రెసిడెంట్ గారికి, చౌదరి గారికి, అందరికీ కాలనీ మెంబర్స్ అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చేద్దాం అన్న తర్వాత మా వస్తున్న నేను ఉండే దగ్గర చేద్దాం అనుకున్నాను. కానీ అంకుల్ ఏమన్నారంటే ఫస్ట్ మా కాలనీ చేద్దాము, నేను చూసుకుంటాను ఇనిషియేటివ్ తీసుకొని అని చెప్పిన తర్వాత ఇమీడియట్ గా నన్ను ఇన్వైట్ చేశారు మన గణేష్ నిమజ్జనం రోజు. నేను చూశాను ఇక్కడ పరిస్థితి చూసి డెఫినెట్ గా చేద్దాము అన్న తర్వాత అందరి కమిటీ మెంబర్స్ తో పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు మాకు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్ గా చేసిన తర్వాత ఇమీడియట్ గా అయిపోయింది. మేము ఒక రోజు చూసుకొని అన్ని తీసుకొని వస్తామండి, అన్ని రెడీ చేసుకొని వస్తాము. మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. థ్యాంక్ యూ సార్. అండ్ అందరూ ప్రెసిడెంట్ ట్రెజరర్స్ అందరు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక ఆలోచనని మీరు రూపం తెస్తున్నారు ఈ కాలనీ. ఎందుకంటే ఏది వచ్చినా కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి చేశారనేది ముఖ్యము. ఫస్ట్ ఈ కాలనీ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నేను కూడా సంతోషం. మా సిపిఎం ఫోరం టీం తరఫున అందరూ సంతోషపడి ఫస్ట్ బ్లడ్ క్యాంప్ గురించి మాట్లాడతండి. బాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత అందరం 10 విధాలుగా బయటకు వచ్చాము, క్యాంప్స్ చేస్తూ పోయాము. ఆ టైంలో మాకు ఒక ఆలోచన వచ్చింది, క్యాంప్స్ చేస్తున్నాము, మీటింగ్స్ చేస్తున్నాము, ర్యాలీస్ చేస్తున్నాము, ఈవెంట్స్ చేస్తున్నాము, ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు. ఈ గ్యాదర్ అయిన అందరి దగ్గర నుంచి ఏదో రకంగా మనం బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో లైక్ సండే కన్వెన్షన్ లో బ్లడ్ క్యాంప్ పెట్టాము. ఆ రోజు అంత మీటింగ్ లో గ్రాట్యుట్యూడ్ ఈవెంట్ గచ్చిబౌలి స్టేడియంలో బ్లడ్ క్యాంప్స్ పెట్టాము. ఇంకా మన దగ్గర మీటింగ్స్ పెట్టినప్పుడు, మన స్టోర్ మాదాపూర్ పెట్టినప్పుడు అక్కడ బ్లడ్ క్యాంప్స్ అరేంజ్ చేస్తాము. అప్పుడే ఎక్స్పెరిమెంట్ ట్రై చేసాం. అంటే పల్స్ ఎలా ఉంది, యాక్సెప్టెన్స్ ఎలా ఉంది, అసలు బ్లడ్ క్యాంప్ గురించి అని మాకు కూడా తెలియనప్పుడు చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, అమ్మ బ్లడ్ కావాలి, ఎక్కడ ఏం చేయగలుగుతాం అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకి కాల్ చేసేయటము, వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వారు 10 విధాలుగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మనం ఈ ఫుడ్ క్యాంప్ తో పాటు బ్లడ్ క్యాంప్ కూడా తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు భువనేశ్వరి మేడం గారు అయితే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ని ఏదైతే బ్లడ్ ఏదైతే డొనేషన్ ఉందో స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని తను స్పెషల్ గా డ్రైవ్ చేస్తున్నారు, తనే మానిటర్ చేస్తున్నారు ఇదంతా. కాబట్టి చాలా అగ్రెసివ్ గా ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ డొనేషన్ చేసే విధానం. కానీ బాబు గారు కూడా చాలా సపోర్టింగ్ ఉన్నారు. దానికి ఫండ్స్ కూడా సపరేట్ ఫండ్స్ అలాట్ చేయడము, మేడం పర్యవేక్షణ చేయడం. మొన్న యానివర్సరీ కూడా చేశారు కదా వైజాగ్ లో బ్లడ్ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇవన్నీ కార్యక్రమాలు మనం కూడా పాల్పంచుకోవాలి, మనం కూడా ఒక పార్ట్ అవ్వాలనేది ముఖ్య ఉద్దేశం అండి. ఒక చిన్న ఉద్దేశం ఏంటంటే మీరు ఇవ్వటమే కాదండి, మీ కాలనీ కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం వచ్చిందనుకోండి, డెఫినెట్లీ దే విల్ కోఆపరేట్ అండ్ రెస్పాండ్. అది సాల్వ్ అయ్యేట్ చేస్తారండి. బ్లడ్ ఒకటి తీసుకోవటమే కాదు, అవసరమైన వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ క్యాలెండర్ లో కాలనీలో ఒక 3 months ఒక డేట్, ఇయర్లీ ఒక 4 dates ఇవ్వగలిగితే వాళ్ళే వచ్చి చైర్స్ అరేంజ్ చేసుకుంటారు, వాళ్ళే అంబులెన్స్ వస్తారు, వాళ్ళే అన్ని చూసుకుంటారండి. ఇక్కడ మనం చేసేది ఏముండదండి, జస్ట్ మనకి స్పేస్ ఇచ్చేసి ఒక మెసేజ్ మనం సర్క్యులేట్ చేయగలిగితే చాలండి. అది మిగతాదంతా మా సిపిఎం ఫోరం వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని, మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని 12 రోజులు అని చెప్పేసి మేము మా టీం కూడా ఇక్కడ ఉంటామండి, పర్యవేక్షణ చేస్తాము. అంతా ఎవ్రీథింగ్ గోస్ అన్ని అయ్యేటట్టు చేస్తాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 365 days క్యాలెండర్ ఫుల్ చేయాలనండి. మీ కాలనీలో ఒక 4 days అండి, మీకున్న కంపెనీస్ వల్ల ఒక్కొక్క రోజు ఏదైనా డేట్ ఇవ్వగలిగితే, కమ్యూనిటీస్ కానీ ఏదైనా, అంటే ఇది అని ఏం లేదండి. అట్లీస్ట్ మనకి బ్లడ్ లేదు అనే, ఎక్కడ షార్టేజ్ వచ్చింది అనే మాట రాకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశము. సిపిఎం ఫోరం ఒక ముఖ్య ఉద్దేశము. దానికి మేము కలిసి వర్క్ చేస్తున్నాము ఎన్టీఆర్ ట్రస్ట్ వారు. ఇది అండి బేసికల్ గా బ్లడ్ గురించి ఇదే అండి. ఎంత మనం డొనేట్ చేయగలిగితే 3 months లోపల మనం చేయలేదనుకోండి, బాడీ ఇంకా హెల్తీగా ఉంటుంది. చేయడం వల్ల ఇవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. కమింగ్ టు ద ఫుడ్ అండి, ఫుడ్ గురించి వస్తే పాయింట్ ఏంటంటే చాలా ఈవెంట్స్లలో చాలా మంది మనం ఫుడ్ చేస్తున్నాము. మనం చేసిన తర్వాత మనదే ఒక ఎగ్జాంపుల్ అండి. ఎన్కేఆర్ గార్డెన్స్ లో ఒక రోజు ఈవెంట్ చేశాము. మనం ఒక 3,000 to 4,000 ఎక్స్పెక్ట్ చేశాము.
ఆ రోజు 2500 వచ్చారండి. ఒక 1500 మెంబర్స్ ఫుడ్ వేస్ట్ అయిపోయింది. ఇవన్నీ మమ్మల్ని ఆలోచించేలా చేసాయి. ఈ వేస్ట్ అయిన ఫుడ్ ని ఎలా మనం యూటిలైజ్ చేయగలుగుతాము, దీన్ని ఎలా ప్రాపర్ గా చేయగలుగుతామనే ఆలోచన వచ్చింది. తర్వాత ఒకరోజు మా సిస్టర్ శ్రీలక్ష్మి కళ్యాణ్ గారు మిత్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతామంటే, అమర్ మాకు కూడా ఇదే సీరియస్ ప్రాబ్లము. క్యాటరింగ్స్ మనం కన్వెన్షన్స్ లో చేసినప్పుడు ఒక్కోసారి 500 మంది, 1000 మంది, 2000 మంది కూడా ఫుడ్ మాకు మిగిలిపోతుంది. రాత్రి 11-12 ఇప్పుడు మేము పర్యటన తప్పించి మేము ఏం చేయలేకపోతున్నాము, మాకు బాధగా ఉంది అన్నప్పుడు దీనికి ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఆలోచనతోనే పుట్టింది ఇది అండి ఆలోచన. అప్పుడు దీన్ని ఒక రూపం చేద్దామని చెప్పేసి ఒక ట్రక్ డిజైన్ చేశాము. ఫార్మాట్ ఎలా డిజైన్ చేసుకున్నామంటే, వాళ్ళ మేనేజర్స్ కళ్యాణ్ గారు మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాము. 10 గంటలకి వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది, ఫుడ్ షార్ట్ అవుతుందా మిగులుతుందా అనేది మెసేజ్ వస్తుంది వాళ్ళకి. ఫుడ్ షార్ట్ అయితే ఇమీడియట్ గా వాళ్ళ షెఫ్స్ కుకింగ్ చేస్తారు. ఫుడ్ మిగిలినప్పుడు ఏదైనా ఎన్విరాన్మెంట్, వర్షాలు పడటం వల్ల క్రౌడ్ రాకపోవడం కానీ, ఆ రోజు టూనిని ఈవెంట్స్ అవ్వడం కానీ, లేదంటే వల్ల రాంగ్ జడ్జిమెంట్ అవ్వడం కానీ, ఏదైనా కారణం ఉండొచ్చు. ఫుడ్ అనేది ఎక్సెస్ గా మిగిలిపోవడం ఉండొచ్చు, తగలటం ఉండొచ్చు, మిగులుతూ ఉండొచ్చు, ఎక్కువ మంది రావచ్చు, ఎక్కువ మంది రాకపోతుండొచ్చు. ఆ వేస్ట్ అయిన ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసుకొని 11 o'clock మా టీం అక్కడ చేరుకుంటుందండి వెహికల్తో పాటు. ఎవరు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాతో పాటు మా ట్రక్తో పాటు ట్రావెల్ చేయొచ్చండి. మేము 11 గంటల వరకు అక్కడికి డెస్టినేషన్ రీచ్ అవుతాము. అక్కడి నుంచి 11 o'clock మేము తీసేసుకుంటాం ఫుడ్. అక్కడి నుంచి వాళ్ళు లోడ్ చేస్తారు మన వెహికల్లో. అక్కడి నుంచి మేము నియరెస్ట్ ప్లేసెస్ అనేది ముందు ఇప్పుడంతా రీసెర్చ్ లోనే ఉందండి. హాస్పిటల్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఎక్కడెక్కడ అవసరం ఉందనేది ఇంకా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. కరెక్ట్ గా ఇంకా మనకి అనాలిసిస్ లేదు. ఒక 1 month లో మనకు కొంచెం కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది ఎక్కడెక్కడ ఏంటి అనేది. దాన్ని బట్టి చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే, కళ్యాణ్ గారు వచ్చేసి ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి హైదరాబాద్ కి. తను ఏమన్నారంటే, మా క్యాటరింగ్ అసోసియేషన్ అందరితో మీటింగ్ అరేంజ్ చేసి అందరితోని ఈ డొనేషన్ చేయమని చెప్తాను, ఫుడ్ మిగిలింది మీకు ఇవ్వమని చెప్తానని చెప్పేసి ఒకటి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తారు. తను హెల్ప్ చేస్తున్నారు. ఇంకోటి పంచకట్టు దోశ ఒకటి ఉంది కదండి, వాళ్ళు కృష్ణమోహన్ రావు వాళ్ళు కూడా వాళ్ళకి 5 outlets ఉన్నాయి. రాత్రి పూట పొంగల్, ఇడ్లీ, చట్నీ ఈ నెక్స్ట్ డే రీయూజబుల్ కాదు. వాళ్ళు కూడా 11 o'clock మేము మీకు ఇచ్చేస్తామని చెప్పారు. వాళ్ళ అవుట్లెట్స్కి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకొని డొనేట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎక్కడెక్కడ అంటే అదేమి కాదండి, మీ నియరెస్ట్ ఏదైనా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్ క్యాంప్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏదైనా మిగిలినా కానీ వాళ్ళు తీసుకొచ్చి మన ఫ్రిడ్జెస్ లో పెట్టడం కానీ. తర్వాత ఇక్కడి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అండి, ఒక కాలనీ నుంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలండి. దాని ఫ్రిడ్జ్ ని మానిటర్ చేయడానికి ఏదైనా పెద్దవాళ్ళైనా, హ్యాండిక్యాప్డ్ అయినా, ఎవరైనా పర్లేదు, ఒక మినిమం బేసిక్ పేమెంట్ ఇవ్వడానికి కదా రెడీ ఉన్నామండి, ప్రాబ్లం లేదు. ఎందుకోసం అని అంటే, ఒకరు దాన్ని కంప్లీట్ గా అబ్జర్వేషన్ చేయాలండి, క్లీన్ గా అబ్జర్వేషన్ చేయాలి. ఫుడ్ రాగానే ఎప్పుడు వండారమ్మా, ఇది ఐటమ్ ఏంటి అనేది బాక్స్ మీద క్లియర్ గా రాస్తాము. దాని తర్వాత స్టోర్ చేస్తాము. ఎవ్రీ ఈవినింగ్ ఏం చేస్తామంటే, కాలనీ వాళ్ళు అందరు మెంబర్స్ అందరు చెప్పారండి, మేమే వెళ్ళి కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. తీసుకెళ్ళి ఇవ్వటము, మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది ముందుకు వెనక పెట్టడము, పొద్దున వచ్చింది ముందుకు పెట్టుకోవటము, ఇలా మొత్తం ఎక్సర్సైజ్ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో ఇదంతా ఒక పర్సన్ ఉండాలండి. లేకపోతే ఫుడ్తో మనం గేమ్ ఆడలేమండి. పాయిజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీంట్లో చాలా మంది నాకు చాలా వార్న్ చేశారు, చాలా తీసుకున్నావా, ఏదైనా అయితే నువ్వు అయిపోతావు అని చెప్పారు క్లియర్ గా. బట్ ప్రతి దాంట్లో తీసుకుంటానండి, బట్ చేయగలుగుతాననే నమ్మకం ఉంది. మీ అందరి సపోర్ట్ ఉంది, ఇంతమంది సపోర్ట్ ఉంది. ఇవాళ ఒకటి చేయాలనుకుంటే అయిపోయింది. బట్ గాడ్ బ్లెస్సింగ్ ఉంది, మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని ముందుకెళ్తున్నాయి కాబట్టి హెల్తీగా. దానికోసం మనం ఒక క్యారీ బ్యాగ్ కూడా డిజైన్ చేశామండి. ఒక క్యారీ బ్యాగ్